హలో వ్యూవర్స్, మా దావులూరు గ్రామం అంటే మా అత్తగారి ఊర్లో ప్రతి ఇయర్ మే నెలలో పౌర్ణమి నాడు చేసేటువంటి జాతర అండి. దాని పేరే శ్రీ బాపమ్మ పేరంటాలమ్మ గంటయ్య స్వామి వార్ల జాతర ఉత్సవాలన్నమాట. జంగుబిల్లి ఆవు పోతురాజు సమేత శ్రీ బాపమ్మ పేరంటాలమ్మ తల్లి గంటయ్య స్వామి వార్లు. దీనికి కథ ఉందండోయ్. యాక్చువల్గా మాకు గ్రామదేవత గంగానమ్మ తల్లి ఉంది. ఆమెకి ప్రతి ఇయర్ ఫెబ్లో మేము నైవేద్యాలు అలా పెడుతూ ఉంటాం. బట్ ఈ అమ్మవారికి మాత్రం ప్రతి మే నెలలో పౌర్ణమి నాడు మాత్రమే పెడతాం. దీనికి ఒక స్టోరీ ఉందండోయ్, అది కూడా చెప్తాను చూసారా. సో అమ్మవారు అయ్యవారు అన్నమాట. ఊరేగింపు పల్లకిలో ఊరేగింపున రోజు అన్నమాట. ఇది అమ్మవారు పల్లకిలో ఊరేగుతారనమాట. ఉత్సవానికి ముందు 2 రోజుల ముందుగా ఊరంతా ఊరేగుతుంది. అప్పుడైనా బట్టలు పెడతారు అందరూ. తర్వాత పౌర్ణమి రోజు, పౌర్ణానికి ముందు రోజు ఈ విధంగా డెకరేట్ చేశారనమాట. ఇప్పుడు టెంపుల్ చూసేద్దాం. సో ఇక్కడ అమ్మవారి టెంపుల్కి ఎదురుగా ధ్వజస్తంభం కింద దీపము అండ్ కనిపిస్తున్నది సిడిమాను ఈ జాతర మొత్తం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది టెంపుల్ వ్యూ అనమాట. సో అది ఫ్రంట్, ఇటు సైడ్కి వస్తేనేమో చూస్తున్నారు కదండి. సో ఇదంతా కూడా టెంపుల్ పచ్చని పొలాల్లో ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు మీకు ముఖ్యంగా ఒకటి చెప్పదలిచాను అనమాట నేను. సో చూస్తున్నారు కదా, ఇది మే 12 పౌర్ణమి ముందు రోజు రాత్రి అనమాట. సో అందరూ కూడా కాళ్ళు కడుక్కోవడానికి బోరు పంపులు కడుక్కొని వెళ్తాం కదా కాళ్ళు, ప్రతి ఆలయానికి వెళ్ళాలంటే ఆ విధంగా పిల్లలు ఆడుకోవడానికి ట్రాంపోలైన్ అన్నీ పెట్టేశారు. మా ఆడబిడ్డలు మేము బట్టలు పెట్టే వాళ్ళందరూ కూడా ముందు నైట్ వెళ్ళి పెట్టుకుంటారు కొంతమంది. సో ఆ టైంలో అన్నమాట ప్రత్యేకించి క్లిప్ చేయడానికి కారణం ఉంటుందండి. సో ఇక్కడ చూస్తే ఆడవాళ్ళు తలంబ్రాల చీర కట్టుకొని ఫుల్గా తడిచిపోయి ఇలా బోర్లా పడుకుంటారు. అవును, ఎందుకు ఇలా పడుకున్నారు అని డౌట్ వచ్చింది కదా. యాక్చువల్లీ ఇలా పడుకోవడం ఉందండి. పెళ్ళి సంతానం లేని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ అమ్మవారిని బొమ్మళ్ళు పెట్టుకొని ఆ తర్వాత నైట్ పసుపు బట్టల మీద తడి బట్టల మీద పడుకొని తడి పసుపు చిమ్ముతూ ఉంటారు అనమాట. తడి ఆరిపోతుంది అనుకోండి, అప్పుడు పసుపుని చిమ్ముతూ ఉంటారు. అలా పడుకుని ఉంటే అమ్మవారి కళ్ళలోకి వచ్చి పసుపు, కుంకుమ, పిల్లల ఆట బొమ్మలు, పండ్లు అవన్నీ కనిపిస్తే ఖచ్చితంగా మగ సంతానం కలుగుతుంది అనేది ప్రసిద్ధి అనమాట. మా రిలేటివ్స్లో నేను నిజంగా చూశానండి. ఇది నిజంగా 100% నమ్మదగ్గిందే. గ్రామదేవత అంటేనే కదా ఒక నమ్మకం అండి. సో ఇదేమో మా టెంపుల్ ముందు నుంచి అన్నమాట. సో అమ్మవారి టెంపుల్ చిన్న టెంపులేనండి, కానీ బాగుంటుంది. ఇక్కడేమో తులసి కోట చూస్తున్నాం కదా, తులసి కోట అనమాట. ఇది ఫ్రంట్ వ్యూ. సో దీని పక్కనేమో మనకి అమ్మవారికి పొంగళ్ళు టెంపుల్ వద్దనే చేయడం కోసం అరేంజ్ చేసినటువంటి స్టవ్లు అనమాట. నా పెళ్ళైన కొత్తలు అయితే కింద పొయ్యిలు ఉన్నాయి కదా, ఆ పొయ్యిలు మాత్రమే ఉండేవన్నమాట. బొడ్లు వేసుకొని పుల్లలు పెట్టి పొంగళ్ళు చేసేవాళ్ళం. ఇప్పుడేమో మంచిగా ఫెసిలిటీ ఇచ్చేసారు. సో ఈ విధంగా ఎంట్రెన్స్ అయితే ఎంట్రన్స్ నుంచి వెళ్ళగా మనకి చెట్టు ఉంటుంది. వేప చెట్టు పెద్దదనమాట. అది జమ్మి చెట్టు అనమాట. వేప చెట్టు జమ్మి చెట్టు 2 కలిసి ఉంటాయండి. అక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలము. ఇదేమో టెంపుల్లోకి వెళ్ళడానికి అనమాట దారి. చిన్న టెంపుల్ కానీ చాలా బాగుంటుంది. సో అక్కడ చూస్తే అమ్మవారు 5 రోజులు వచ్చామండి ఇది. సో 5 రోజుల్లో ఏంటంటే ముందుగా అమ్మవారు పొట్టి ముక్కల వారి ఆడపడుచు అనమాట. సో ముందుగా పొట్టి ముక్కల వాళ్ళ నుంచి నైవేద్యం పెట్టి అమ్మవారికి చీర సారం పెట్టిన తర్వాతనే అమ్మవారు రేవుకి స్నానానికి వెళ్ళొచ్చిన తర్వాత ఉత్సవం జరిగిందనమాట. అక్కడ కనిపించింది కదా, అక్కడ జ్యోతి అట్లా ఎంటర్ అయ్యి అమ్మవారు చూసుకొని ఇలా బయటకు వస్తాం అనమాట. కూర్చున్నాం కదా అక్కడ చూస్తే మీకు పైప్ కనిపిస్తుంది కదా, కొబ్బరికాయ చేసి భక్తులకి ఎటువంటి విఘ్నతలు కలగకూడదని బయటకు అలాగా అరేంజ్ చేశారు. బాగుంటుంది ఐడియా. మా వాళ్ళు అనుకున్నారు. సో ఎవరికి ఎలాంటి ఆటంకం కలగకుండా చేస్తారు అరేంజ్మెంట్స్. సో టెంపుల్ నుంచి బయటికి విధంగా వచ్చేసాక వెనక పానాసాలు కొనిచ్చలేరంటావా?
దిగుదాం.
కో సిస్టర్స్ అన్నమాట. ఏదో సరదాగా అలాగా ఏదో బాగున్నాయా? నచ్చిందా? మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? మీరు తిరునాళ్ళ ఉత్సవాలు అనేవి ఉన్నాయా? మీరు విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళేనా? సో ప్రతి విలేజ్కి కూడా ఒక సంబరం అంటూ ఉంటుందండి. ఇది మా అత్తగారి దావులూరు బాపమ్మ పేరంటాలమ్మ తల్లి గంటయ్య స్వామి జాతర అన్నమాట. సో చూసారా, నెక్స్ట్ డే మేము పెట్టినటువంటి బట్టలు అమ్మవారికి మా అత్తయ్య పెట్టారు, అయినా కానీ నేను కూడా ప్రతి ఇయర్ పెడతానని మొక్కున్నాను అనమాట. సో ఇది నెక్స్ట్ డే మా కో సిస్టర్, పిల్లలు, మా హస్బెండ్ కొట్టిన కొబ్బరికాయని ప్రసాదాన్ని పిల్లలందరికీ పెడుతున్నాడు అనమాట. సో ఇది అండి మా ఊరి తిరునాళ్ళ జాతర.